హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దిల్ పసంద్ ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. ఒకసారి దాని ప్రిపరేషన్ అని చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 150 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నాను. దానిలో ఒక 100 గ్రామ్స్ బటర్ వేసేసి దాన్ని కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. చపాతీ పిండిలాగా కొద్దిగా మెత్తగా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని ఒక అరగంట కవర్ చేసేసి ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పిండి తీసుకొని ఇలాగ మనం చపాతీ పిండిలాగా బాగా ఇలాగ బాగా రోల్ చేసి ఇక్కడ మొత్తం మనం ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకోవాలండి. అందులో ఫస్ట్ టైము ఇలాగ ఒక 30 గ్రామ్స్ బటర్ తీసుకొని దానికి అప్లై చేయండి. ఇది పఫ్ పేస్ట్రీ ప్రిపరేషన్ అండి. ఈ పఫ్ పేస్ట్రీ ప్రిపరేషన్ వల్ల బాగా మనకి బయట అవుటర్ లేయర్ బాగా క్రిస్పీగా బాగా క్రంచీగా వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఇదే డౌని మనము చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. ఎగ్ పఫ్స్, వెజ్ పఫ్స్ వీటన్నిటిలోకి ఈ పేస్ట్రీని యూస్ చేసుకోవచ్చు. మనము ఈ విధంగా చేసుకొని ఒకసారి ఇంట్లో పెట్టుకున్నామంటే ఇంకా చాలా వరకు ఒక 2-3 మంత్స్ వరకు ఇది మనకి ఇంట్లోనే ఫ్రీజర్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 33 గ్రామ్స్ బటర్ అప్లై చేసి ఇలాగ డౌలాగా బాగా మళ్ళీ చపాతీ దాకా రోల్ చేసేసి ఇంకా మడిచేసేసి ఒక క్లింగ్ ఫిల్మ్ పెట్టేసేసి ఒక 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఇలా చేయటం వల్ల అది మాయిశ్చర్ అంతా బాగా పిండికి పడుతుందండి. దీనివల్ల మనకి లేయర్లు క్రిస్పీగా రావడానికి ఈ విధంగా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగ మడిచేసి ఒక కవర్ బ్యాగ్లో పెట్టేసేయండి. పెట్టేసి ఫ్రీజర్లో ఒక 20 మినిట్స్ ఉంచండి. ఇలాగ 2-3 టైమ్స్ చేయాలి. ఒక 3 టైమ్స్ చేయాలండి. చేయటం వల్ల మనకి లేయర్లు క్రిస్పీగా ఒక 4-5 లేయర్స్ టాప్ లేయర్ వస్తుంది. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని పేస్ట్రీని తీసుకొని ఇలానే చపాతీ పిండిలాగా రోల్ చేసేసి అలానే మనం ఇంకొక 33 గ్రామ్స్ అప్లై చేసేసి బటర్ ఇలాగ రోల్ చేసి మళ్ళీ క్లింగ్ ఫిల్మ్లో పెట్టేసేసి మళ్ళీ చేయాలి. ఇది ఒక 3rd టైం చేసి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనము ఇంకా దిల్ పసంద్ ప్రిపరేషన్కి చూసుకోవాలి. ఈ విధంగా బాగా ఒత్తిపెట్టి చేయకుండా బాగా లైట్గా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి. ఈ విధంగా మనకి పఫ్ పేస్ట్రీ బాగా అణిగిపోకుండా మనకి క్రిస్పీగా లేయర్స్ వస్తాయి. ఇలాగ టోటల్ 100 గ్రామ్స్ ఇలా 3 టైమ్స్ అప్లై చేయడం వల్ల బటర్ మంచి మనకి టాప్ లేయర్ బాగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగ మడిచేసేసి ఇంకొక నెక్స్ట్ 20 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేయండి. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ విధంగా డౌ చేసి పెట్టుకుంటే మనకు చాలా వరకు పనికి వస్తుంది, చాలా వాటికి పనికి వస్తుంది. ఇవి పఫ్ పేస్ట్రీ షీట్స్ ఇవి మనం బయట కొనుక్కోకర్లేదు. ఇలానే ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఎగ్ పఫ్స్ కానీ లేదా వెజ్ పఫ్స్, చికెన్ పఫ్స్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఇది 3rd టైం చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇది 3rd టైము. ఈసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనము దిల్ పసంద్కి ప్రిపరేషన్ చూసుకోవచ్చు. మన డవ్ ప్రిపేర్ అయిపోతుంది.
ఇలా నాకు టోటల్ 100 గ్రామ్స్ బటర్ పట్టింది. ఈ బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఈ విధంగా ఉండటం వల్ల మనం ఈజీగా అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఇంకా మన డౌ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసుకున్న డౌని మనము కొద్దిగా చపాతీలాగా పెద్ద పెద్దవి చేసుకోవాలండి. ముందుగా దిల్పసంద్లోకి ఫిల్లింగ్స్ చూద్దాము. దీనికోసం ఒక హాఫ్ కప్ ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ తీసుకుంటున్నానండి. ఇక్కడ హాఫ్ కప్పు అలానే ఎండు కొబ్బరి తురిమేసి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఆయిల్ ఘీలో వేపించి తీసుకున్నాను. అలానే 1 కప్పు షుగరు, కొద్దిగా 2-3 ఇలాచీలని దంచేసి ఆ పౌడర్ని వేర్చుదాను. ఈ విధంగా మనకి ఫిల్లింగ్ రెడీ అవుతుందండి. వీటన్నిటిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న చపాతీ పిండిని బాగా రోల్ చేసి ఒక 2 చపాతీలుగా డివైడ్ చేసుకోవాలి. బేస్కి కొద్దిగా పెద్ద చపాతీ తీసుకోవాలి. అలానే పైన దీనికంటే కొద్దిగా చిన్న చపాతీ తీసుకోవాలి. ఇలా మనం తీసుకున్న డౌలో ఈ 2 చపాతీలని చేసుకొని పక్కన పెట్టాలి. అట్లీస్ట్ 3 mm ఉండాలండి మందము. మరీ పలచగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఇలా 2 చపాతీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెద్దదాన్ని తీసుకొని ఇలా మనం ఫిల్లింగ్ పెట్టుకోవాలి. ఈ ఫిల్లింగ్ పెట్టిన తర్వాత ఆ చిన్న చపాతీని కూడా పెట్టేసేసి ఈ విధంగా మడుచుకుంటూ మొత్తం కవర్ చేసుకోవాలి. బేకరీలో పెద్ద కాస్ట్ పెట్టి కొనకుండా ఇంట్లోనే ఉండే వాటితోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా బటర్ అప్లై చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మన దిల్పసంద్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ డౌ మీద కొద్దిగా వాటర్ అప్లై చేస్తున్నాను. ఈసారి బేక్ అయ్యేటప్పుడు ఈ పిండి విడిపోకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా బటర్ అప్లై చేయండి. పోటీజీని ప్రీహీట్ చేయండి. 180 degrees దగ్గర ఒక 10 minutes ప్రీహీట్ చేసిన తర్వాత ఒక 180 degrees దగ్గర ఒక 25 minutes బేక్ అవ్వనివ్వండి. ఇది లేదా పై టాప్ అంతా గోల్డ్ కలర్లో వచ్చేందుకు బేక్ చేయండి. బేక్ ఆఫ్టర్ 25 minutes తర్వాత ఈ విధంగా వస్తుందండి. దీని మీద బటర్ అప్లై చేయండి. ఆ హాట్ మీద బటర్ అప్లై చేస్తే బాగా పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలర్ కూడా కనపడుతుంది. ఈ విధంగా దిల్పసంద్ రెడీ అవుతుందండి. బాగా చల్లారిన తర్వాత కట్ చేసి ఇంకా సర్వ్ చేసేయడమే.
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.